Welcome to Current Affairs discussion. Today we are going to discuss June 7th to 14 part 3 current affairs. Moving to question number 23rd. Okay, right. RBI has hiked the threshold for bulk fixed deposits to this number 3 crores from this number 2 crores with an objective to improve asset liability management of banks. Know what actually meaning of bulk fixed deposits? Normal ga banks daggara ఇన్వెస్టర్స్ కస్టమర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే నార్మల్ ఎఫ్డీస్తో కంపేర్ చేస్తే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బ్యాంక్స్ పే చేస్తూ ఉంటాయి. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఆర్బీఐ ఏమి అప్డేట్ ఇచ్చిందో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అప్ టు నో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర అండ్ ఈవెన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఈ లిస్ట్లో. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, ఫారెన్ బ్యాంక్స్ వస్తాయి. ఓకే, అండ్ దిస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఏ బ్యాంక్స్ ఇంక్లూడ్ అవ్వవు, ఏ బ్యాంక్స్ ఇంక్లూడ్ అవుతాయంటే ఈ బ్యాంక్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఇంక్లూడ్ అవ్వని బ్యాంక్స్ ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చినటువంటి అప్డేట్కి ఇంక్లూడ్ అవ్వని బ్యాంక్స్ ఏంటి అంటే ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఉన్నాయి. టైర్ 3, టైర్ 4కి టైర్ 3 అంటే ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్ విత్ అ డిపాజిట్ సైజ్ లైస్ ఇన్ బిట్వీన్ 1000 to 10,000 crore rupees. Whereas greater than 10,000 crores ఉంటే దట్ ఈస్ టైర్ 4. ఓకే, ఇవి బేసిక్గా ప్రెజెంట్ పబ్లిక్ దగ్గర నుండి పీపుల్ దగ్గర నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే ఆర్గనైజేషన్స్. వీటిల్లో బల్క్ డిపాజిట్ మీనింగ్ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి అంటే నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్స్తో కంపేర్ చేస్తే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్. నౌ అట్ ప్రెజెంట్ ఈ బ్యాంక్స్ దగ్గర దిస్ బ్యాంక్స్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ప్రెజెంట్ ఒక కస్టమర్, లెట్ us assume SBI, State Bank of India, that is a customer. If this guy is opening a fixed deposit which is up greater than or equals to 2 crore rupees, up to now this deposit will be considered as bulk fixed deposit. Now this number increased from 2 crores to 3 crore rupees. Okay, right. So for which banks? Public sector banks like SBI, private sector banks like HDFC, Axis Bank and foreign banks like HSBC, Citibank, like that. So scheduled commercial banks అయినా లేదు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ దగ్గర అయినా ఒక కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్ని 3 crores కన్నా ఎక్కువ అమౌంట్ కన్నా డిపాజిట్ చేస్తే ఎఫ్డీగా దాన్ని బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్కి నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్స్తో కంపేర్ చేస్తే హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి అప్డేట్. నౌ ప్రెజెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ అప్లికబుల్ అవ్వని బ్యాంక్స్ ఇవి. ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్కి అప్లికబుల్ అవ్వవు. బట్ ఈ బ్యాంక్స్ దగ్గర బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటో ఏ నెంబర్ వరకు ఉందో చూద్దాం ఒకసారి. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ ఆర్ఆర్బీస్ అయినా లోకల్ ఏరియా బ్యాంక్స్ అయినా ఈవెన్ దిస్ టైర్ 3, టైర్ 4 బ్యాంక్స్, ఇవి దీస్ 2 మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఉన్నాయి. టైర్ 3, టైర్ 4 అట్ ద సేమ్ టైం లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్ ఇవన్నిటికీ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 1 కోటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ. ఈ నెంబర్ ప్రీవియస్ అదే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈ టైర్ 1, టైర్ 2 ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 15 lakh కన్నా ఎక్కువ అమౌంట్ కన్నా ఎఫ్డీగా వేస్తే అవి బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు. సో మన ఇండియాలో డిఫరెంట్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్కి బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్ని రివైజ్ చేశారు అండ్ అదర్ బ్యాంక్స్కి ఏ నెంబర్ ఉంది అనేది జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ పర్పస్ లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. రైట్, ఆర్బీఐ రీసెంట్గా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి నెంబర్ని అప్గ్రేడ్ చేసింది ఫ్రమ్ 2 crores నుండి 3 crore rupees. ఇది ప్రీవియస్ నెంబర్, ఇది ప్రజెంట్ నెంబర్. ఒక కస్టమర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్తో కానీ లేదు ఫారెన్ బ్యాంక్స్తో కానీ
3 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ కానీ FD వేస్తే that will be considered as bulk fixed deposit. That number previously 2 crores. Now other banks in our India, RRBs, local area banks, cooperative banks. These cooperative banks, I said 4 types. In cooperative, tier 3 and tier 4 banks. For all these banks, RRB, local area banks, cooperative, tier 3, tier 4, bulk fixed deposit means greater than or equal to 1 crore rupee as a fixed deposit. Tier 1, tier 2 cooperative banks, bulk fixed deposit means greater than or equal to 15 lakh rupee. That's all about 23rd question. Okay, right. Next, 24th. Financial sector లో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 2 ఇయర్స్గా హ్యాకథాన్ని, గ్లోబల్ హ్యాకథాన్ని, హర్బింగర్ ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ హ్యాకథాన్ని కండక్ట్ చేస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్గా 22లో కండక్ట్ చేసింది, 23లో కండక్ట్ చేసింది అండ్ 24లో కూడా ఏ థీమ్ అంటే ద థర్డ్ ఎడిషన్, దట్ ఈస్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ హ్యాకథాన్ హర్బింగర్ 2024 with 2 themes. 2 themes తో సెలబ్రేట్ చేయబోతుంది RBI. Those 2 themes are zero financial frauds and being Divyang friendly. What is the purpose of this global hackathon? What is the name of this global hackathon? Harbinger Innovation for Transformation. Harbinger HARBINGR, Harbinger Innovation for Transformation, and especially to encourage innovations in the fintech sector. It's a global hackathon. It means వరల్డ్ నుంచి ఫినాన్షియల్ సెక్టార్లో ఎవరైనా ఇన్నోవేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ థాట్స్ని, వ్యూస్ని షేర్ చేయొచ్చు అండ్ అవి కన్నా షార్ట్ లిస్ట్ అయితే డెవలప్మెంట్ కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మన ఇండియన్ ఫినాన్షియల్ సెక్టార్లో ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో లాస్ట్ 2 ఇయర్స్గా RBI గ్లోబల్ హ్యాకథాన్ని ఆర్గనైజ్ చేస్తుంది విత్ ఎ నేమ్ Harbinger Innovation for Transformation, and this 2024 is the 3rd edition. And what's the theme of this Harbinger Innovation for Transformation theme ఏంటంటే 2 themes ఉన్నాయి. ZFF, that is zero financial frauds, and being Divyang friendly. Being Divyang friendly. Divyang అంటే like a persons with a disabilities. Okay, right. 24th question. Next to 25th question. ఇది పాస్డ్ అవే ఇన్సిడెంట్. రామోజీరావు గారు ఈనాడు సంస్థల అధినేత, చైర్మన్, చనిపోయారు రీసెంట్గా, పాస్డ్ అవే అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 87. అండ్ ఆయన పద్మవిభూషణ్, ఇండియాలోని 2nd హైయెస్ట్ సివిల్ హానర్ని కూడా 2016లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ నువ్వే కావాలి మూవీ ప్రొడ్యూసర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని కూడా విన్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఆయన ఆంధ్రప్రదేశ్లో దిస్ పర్టికులర్ విలేజ్ పెద్దపరుపూడి, దట్ ఈజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది, బార్న్ అవడం జరిగింది. ఓకే, రైట్. ఈజ్ అ గాయ్, ఈనాడు చైర్మన్, అండ్ ఆన్ ద నేమ్ ఆఫ్ దట్ గాయ్ he established that Ramoji Film City also. Simply a passed away incident. Ramoji Film City founder Ramoji Rao, Cherukuri Ramoji Rao, passed away recently, and he is the recipient of Padma Vibhushan, and he received that award in 2016, and he is the winner of National Film Awards in 2016 for the movie called Nuvve Kavali. Okay, right. That's all about 25th. Now 26th one. Very important thing. Even 26, ఇది 26లో పార్టే, ఇట్స్ నాట్ ఏ 27th క్వశ్చన్, 26లో బుల్లెట్ పాయింట్ అది. నో కమింగ్ టు ద క్వశ్చన్. నేమ్ ద ఫార్మర్ కెమెరూన్ ప్రైమ్ మినిస్టర్ who was elected as the president of the 79th session of the United Nations General Assembly. ఓకే, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరుగుతుంది, సెప్టెంబర్, అక్టోబర్. యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది యునైటెడ్ నేషన్స్? 1945 అక్టోబర్ 24ని ఎస్టాబ్లిష్ అయింది. అండ్ నౌ టుడే మనం 2024లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ 79th జనరల్ అసెంబ్లీ. 1946 నుంచి ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది, 1946 నుండి. ఆ ఇయర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ప్రెజెంట్ అసెంబ్లీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ 79th జనరల్ అసెంబ్లీ. రైట్. వాట్ ఈస్ దిస్ అసెంబ్లీ? యునైటెడ్ నేషన్స్లో టోటల్ 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ మెంబర్ కంట్రీస్ నుంచి ఎవ్రీ కంట్రీ నుంచి ఒక అంబాసిడర్ ఉంటారు. ఆ అంబాసిడర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ ఎల్స్ ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఈ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి ఏదైనా ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్న, కొత్త కొత్త ట్రీటీస్ని
ట్రిటీస్ని పాస్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ మీటింగ్ టైంకి అండ్ ప్రజెంట్ మీటింగ్ టైంకి అంటే 1 year టైంలో ప్రతి కంట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 17 ఉన్నాయి, ఎస్డిజి గోల్స్ 17 ఉన్నాయి. ఆ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ప్రోగ్రెస్ చూపించాయి, ఏం ప్రోగ్రెస్ అచీవ్ చేశాయి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సచ్ ఏ కైండ్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ 78th one previous year complete అయింది. Now this year it is going to happen in the month of September, that is 79th session. Okay, 79th session. And 78th session కి ప్రెసిడెంట్గా జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే దిస్ గాయ్ డెన్నిస్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ రీప్లేస్ చేస్తూ 79th సెషన్కి కెమెరూన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద పర్సనాలిటీ నేమ్ ఈజ్ పిలెమాన్ యంగ్. ఆప్షన్ 4 is the correct answer for this particular question. And this year, that is 79th జనరల్ అసెంబ్లీని ఏ థీమ్తో సెలబ్రేట్ చేయబోతున్నారు అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, హ్యూమన్ డిగ్నిటీ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవే. దట్స్ అ థీమ్. 79th జనరల్ అసెంబ్లీ President Pilemon Young is from Cameroon, present ambassador to United Nations from Cameroon, and 78th General Assembly President is this guy Dennis Francis. He is actually ambassador of Trinidad and Tobago. Now 79th General Assembly theme is unity in diversity for the advancement of peace, sustainable development and human dignity for everyone everywhere. That's all about this 26th question. And the last bullet point, if you see here, this particular point is all about United Nations Security Council. United Nations headquarters New York lo untundi. This United Nations Security Council lo 5 permanent member countries ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ టెన్యూర్ 2 years ఉంటుంది. ప్రతి 2 yearsకి ఒకసారి కొత్త కంట్రీస్ అపాయింట్ అవుతూ ఉంటాయి నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్గా. బట్ ఈ 5 మాత్రం పర్మనెంట్. 2025 జనవరి నుంచి 2026 డిసెంబర్ 31st వరకు 5 కంట్రీస్ నాన్ పర్మనెంట్ కంట్రీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దోస్ కంట్రీస్ డెన్మార్క్, గ్రీసు, పాకిస్తాన్, పనామా అండ్ సోమాలియా. ఓకే, అండ్ దిస్ 5 కంట్రీస్ పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవి అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. దీంట్లో మెంబర్షిప్ కోసమే ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో మెంబర్షిప్ కోసమే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసమే ఇండియా ట్రై చేస్తుంది ఎప్పటి నుంచో. బట్ ఆల్ ద టైమ్ ఇండియాకి మెంబర్షిప్ రాకుండా అడ్డుపడుతుంది చైనా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్లో 79th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కెమెరూన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పిలెమాన్ యాంగ్ and 70th General Assembly President Dennis Francis, Ambassador of Trinidad and Tobago, and the theme of 79th Assembly Unity and Diversity for the advancement of peace, sustainable development and human dignity for everyone everywhere. And United Nations Security Council permanent countries USA, UK, France, Russia, China. Next 28th question. ఒక బ్యాంక్, ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ HDFC, ఒక NBFC, అశ్వ ఫైనాన్స్ లిమిటెడ్ ఇద్దరు టైఅప్ అయ్యి పార్ట్నర్షిప్ ద్వారా కో-లెండింగ్ అగ్రిమెంట్ ద్వారా MSMEస్కి లోన్స్ ఇవ్వబోతున్నారు. ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSMEస్ని SIDBI రెగ్యులేట్ చేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్నోలో ఉంటుంది. MSMEస్ క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ క్యాపిటల్, టర్న్ ఓవర్ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా క్లాసిఫై చేస్తామనేది. ఒక బ్యాంకు, దట్ ఈస్ ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు HDFC బ్యాంకు ఒక NBFCతో అశ్వ ఫైనాన్స్ లిమిటెడ్తో టైఅప్ అయింది. సో దీస్ టూ, దట్ NBFC, దట్ ఈస్ అశ్వ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ HDFC బ్యాంక్ ఇద్దరు కలిపి కో-లెండింగ్ అగ్రిమెంట్ ద్వారా MSMEస్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్ లోన్స్ అమౌంట్ యూ కెన్ సీ ఇన్ ద రేంజ్ ఆఫ్ దిస్ మచ్ విత్ ద టెన్యూర్ ఆఫ్ 1 to 3 years. అండ్ రిపీటెడ్ కస్టమర్స్కి అంటే ఒకసారి లోన్ తీసుకుని మళ్ళీ సక్సెస్ఫుల్గా రీపే చేస్తే లోన్ అప్ టు మ్యాక్సిమం 75 lakhs ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th. ఇక్కడ కూడా కో-లెండింగ్ అగ్రిమెంటే, బట్ ఇక్కడ ఇండియాస్ లార్జెస్ట్ PSB స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్తో టైఅప్ అయ్యి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్కి
especially if you look at this particular thing, ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నారో ఉమెన్ చేత నడపబడుతున్నటువంటి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్. జాయింట్ లైబిలిటీ గ్రూప్ అంటే ఒక 4 to 10 మెంబర్స్ ఉంటారు. ఇలా ఇక్కడ నేను రిప్రజెంటేటివ్ పర్పస్ కోసం మెన్ ఇచ్చా, ఇలానే సేమ్ ఫీమేల్స్ కూడా ఉంటారు జాయింట్ లైబిలిటీ గ్రూప్ని ఫామ్ చేసి. అండ్ ఒకరికి ఒకరు మ్యూచువల్ గ్యారెంటర్గా ఉంటూ లోన్ తీసుకొని అమౌంట్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసి సో దట్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో సెమీ అర్బన్ ఏరియాస్లో సెటప్ చేసిన ఏదైనా చిన్న చిన్న ఎంటర్ప్రెనర్షిప్స్ ఉంటే వాటికి లోన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ దిస్ మచ్ 10,000 నుండి 3 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేయడం కోసము ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్తో టైఅప్ అయింది. దట్స్ ఇట్. రైట్. 29th క్వశ్చన్. నెక్స్ట్ 30th one ఇండెక్స్ వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేసింది. వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో ఇది యాక్చువల్గా 4th ఎడిషన్ దిస్ ఇండెక్స్. ఈ 4th ఎడిషన్లో వరల్డ్ వైడ్ 405 పోర్ట్స్ని రెఫరెన్స్గా తీసుకొని స్టడీ చేసి ప్రిపేర్ చేసిన రిపోర్టు. సో ఏ పోర్టు టర్న్ అరౌండ్ టైమ్ TAT, టర్న్ అరౌండ్ టైం. వాట్ ఈజ్ టర్న్ అరౌండ్ టైం అంటే ఒక పోర్ట్కి ఒక కార్గో షిప్ అరైవల్ దగ్గర నుంచి మళ్ళీ డిపార్చర్ అయ్యే వరకు అయ్యే టైం ఏదైతే ఉంటుందో, అంటే లోడింగు అన్లోడింగు లేదు అన్లోడింగు దెన్ మళ్ళీ లోడింగు, ఇలా పోర్టుకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ పోర్టు లీవ్ చేయడం వరకు ఎంత టైం అయితే ఒక కార్గో షిప్ తీసుకుంటుందో దాన్ని టర్న్ అరౌండ్ టైం అంటాం. అండ్ ఆ టర్న్ అరౌండ్ టైంలో వెరీ ఎఫిషియెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను మన ఇండియాకి చెందినటువంటి వైజాగ్ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇది మన ఇండియా నుంచి టాప్ కంటైనర్ పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. వరల్డ్ వైడ్ 19th పొజిషన్లో ఉంది, బట్ ఇండియాలో టాప్లో ఉంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ చూస్తే దిస్ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ని ఏ కంపెనీ మెయింటైన్ చేస్తుంది అంటే JM Baxi పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. ఇది కూడా ఒక ప్రైవేట్ కంపెనీయే. అండ్ దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇస్ ద ఓన్లీ ఇండియన్ పోర్ట్ టు బీ ఫీచర్డ్ ఇన్ ద టాప్ 20. రైట్. మొత్తం 405 ర్యాంకింగ్స్లో టాప్ 20లో దట్ 19th స్పాట్లో ఏ ఇండియన్ పోర్ట్ ఉంది అంటే దిస్ వన్, దట్ ఈస్ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మెయింటైన్డ్ బై దిస్ కంపెనీ JM Baxi పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. నెక్స్ట్, apart from that Vizag, that is Visakhapatnam Container Port Terminal, other ports చూస్తే ముంద్రా పోర్టు గుజరాత్లో ఉంటుంది, 27th స్పాట్లో ఉంది వరల్డ్ వైడ్. అదాని పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 1 ఉంటుంది. నెక్స్ట్ యాంగ్చమ్ పోర్టు, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 పోర్టు. అండ్ పోర్ట్ ఆఫ్ సలా ఒమన్లో ఉంటుంది, 2nd ప్లేస్లో ఉంది, 1st and 2nd పొజిషన్స్. అండ్ టాప్ 50లో మన ఇండియా నుంచి 4 ఉన్నాయి. దే ఆర్ సింప్లీ దట్ ఈస్ విశాఖపట్నం కంటైనర్ పోర్ట్ టెర్మినల్ లిమిటెడ్ 1st ప్లేస్లో, ఓవరాల్గా 19th స్పాట్లో వరల్డ్ వైడ్, ఇండియా వైడ్ 1st స్పాట్లో. ముంద్రా పోర్టు ఓవరాల్గా 27th స్పాటు, ఇండియాలో 2nd స్పాటు. పిపవా పోర్టు 41st ర్యాంక్, వెరస్ కామరాజర్ పోర్టు 47th పొజిషన్. నెక్స్ట్ ఈ 405లో టాప్ 100లో 10 ఉన్నాయి. అండ్ 405లో మొత్తం 12 ఇండియన్ పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ద థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్, కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 4th edition. Out of 405 ports from India, the port in a 19th position, that is Visakhapatnam Container Terminal Private Limited, Andhra Pradesh. From India 1st spot, but worldwide 19th spot. Next, in worldwide 1st spot is Chinese port. The name of that port is Yangchang Port. Okay, you can see the port name also, Yangchang Port from China. Second spot, Port of Sala, it is in Women. Whereas from India, in top 50, 4 ports place దక్కించుకున్నాయి. whereas top 100లో 10 ports ఉన్నాయి. అండ్ ఓవరాల్గా
405లో 12 పోర్ట్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ అబౌట్ 30th క్వశ్చన్. నెక్స్ట్ 31st క్వశ్చన్. Look at this world map. This is North America, South America, Africa, Australia, and this is like a Asia and Middle East, Arab countries, ivanni kuda Arab countries, and this is like a Europe. Now this is world map. ఈ వరల్డ్ మ్యాప్లో ఉన్న దిస్ కంట్రీ పనామా, సెంట్రల్ అమెరికన్ కంట్రీ, కెన్ సే సౌత్ అమెరికాకి నార్థన్ పార్ట్లో ఉండే కంట్రీ. పనామాలో ఒక ఐలాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ని, పీపుల్ని ఆ పర్టికులర్ కంట్రీ గవర్నమెంట్, పనామా గవర్నమెంట్ వెకేట్ చేయించింది. రీజన్ బిహైండ్ దట్, డ్యూ టు క్లైమేట్ చేంజ్. లుక్ అట్ ద క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ టు ఎవాక్యుయేట్ అన్ ఐలాండ్ కమ్యూనిటీ ఓవర్ క్లైమేట్ ఇంపాక్ట్? సో ఓషన్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల ఈ ఐలాండ్ సబ్మర్జ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, మునిగిపోయే పాసిబిలిటీ ఉంది. అందుకని దిస్ ఐలాండ్లో ఉన్నటువంటి ప్రజలని, ఐలాండ్ నేము గర్డి సుఖ్దబ్ ఐలాండ్. ఓకే, గార్డి సుఖ్దబ్ ఐలాండ్. ఈ ఐలాండ్లో ఉన్న ప్రజల్ని దట్ నేషన్ గవర్నమెంట్, దట్ ఈస్ పనామా గవర్నమెంట్ వెకేట్ చేయించింది. బికాజ్ క్లైమేట్ ఇంపాక్ట్ వల్ల ఓషన్ లెవెల్స్ పెరిగే పాసిబిలిటీ ఉంది. దట్స్ వై ఈ ఐలాండ్ సబ్మర్జ్ అయిపోవచ్చు, మునిగిపోవచ్చు అని చెప్పి వెకేట్ చేయించడం జరిగింది. ఓకే, రైట్. దిస్ ఈజ్ నాట్ ద థింగ్ దట్ వీ కెన్ ఫీల్ సమ్వాట్ గుడ్. ఇట్స్ టుడే వాళ్ళకైంది, రేపు పొద్దున మన ఇండియాలో కూడా కోస్టల్ ఏరియాస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. దట్స్ వై వీ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. 32nd, యా. మన ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఈయనకి నిక్ నేమ్ బ్లూ టైగర్స్. అండ్ రీసెంట్గా ఫీఫా వరల్డ్ కప్ 2026, ఈ వరల్డ్ కప్కి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ మన ఇండియాకి, కువైట్కి జరిగితే ఆ మ్యాచ్లో మన ఇండియా ఓడిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్లో ఒక గోల్ కూడా ఇండియాకి అగెనిస్ట్గా చీట్ చేసి కువైట్కి ఇవ్వడం జరిగింది. అండ్ సో దిస్ గాయ్ సునీల్ ఛేత్రి, ఫుట్బాల్ ప్లేయర్. ఈయన సికింద్రాబాద్లో పుట్టారు, ప్రజెంట్ తెలంగాణలో ఉంది. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్, 4th హైయెస్ట్ గోల్ స్కోరర్ ఇన్ వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానో రొనాల్డో, ఇరాన్స్ ప్లేయర్ అల్ డై అండ్ లెనల్ మెస్సీ తర్వాత 4th హైయెస్ట్ గోల్ స్కోరరు ఈ పర్సనాలిటీయే. ఎన్ని గోల్స్ చేశారంటే 94 గోల్స్. ఓకే, రైట్. సింప్లీ దిస్ ఫీఫా వరల్డ్ కప్ జూరిచ్, ఫీఫా హెడ్ క్వార్టర్ జూరిచ్, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఫీఫా 2026 3 కంట్రీస్ కలిపి హోస్ట్ చేయబోతున్నాయి, లైక్ అమెరికా, కెనడా అండ్ మెక్సికో. సో ఇక్కడ న్యూస్లో ఉన్న థింగ్ ఏంటి అంటే సునీల్ ఛేత్రి ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్, ఓవరాల్గా ఆయన 94 గోల్స్ చేశాడు ఇంటర్నేషనల్ వైడ్గా. రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో, ఫ్రాన్స్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ CNES కలిపి ఎర్త్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం కోసము, లుక్ అట్ హియర్, డెడికేటెడ్ శాటిలైట్ టు మానిటర్ ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్స్ అండ్ మిటిగేట్ క్లైమేట్ చేంజ్. వీటిని స్టడీ చేయడం కోసము 2025లో ఒక శాటిలైట్ని సెండ్ చేయబోతున్నారు. ఆ శాటిలైట్ నేము తృష్ణ. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తృష్ణ అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఇది తృష్ణ అబ్రివేషను. ఈ శాటిలైట్ని ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి 2025లో లాంచ్ చేయబోతున్నాయి. విత్ ఏ లైఫ్ స్పాన్ ఆఫ్ 5 years ఉంటుంది ఆ శాటిలైట్కి. అండ్ ఈ తృష్ణ శాటిలైట్ యూజ్ చేసి ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్స్ని అండ్ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడం కోసము ఈ శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 33rd క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 34th క్వశ్చన్. స్పేస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ స్పెండ్ చేసినటువంటి కాస్మోనాట్, రష్యన్ కాస్మోనాట్. యాక్చువల్గా రష్యన్స్ని కాస్మోనాట్స్ అంటారు, అమెరికన్స్ని ఆస్ట్రోనాట్స్ అంటారు, ఇండియన్స్ని వ్యోమనాట్స్ అంటారు. ఓకే, డిఫరెంట్ కంట్రీ వాళ్ళ ఆస్ట్రోనాట్స్కి ఇచ్చినటువంటి నేమ్ ఇది. మన ఇండియన్స్ అయితే వ్యోమనాట్స్ అంటాం, రష్యన్స్ కాస్మోనాట్, వెరస్ అమెరికా
ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తారు. దిస్ పర్సనాలిటీ ఒలెగ్ డిమిత్రివిచ్ కోనెన్కో ఈజ్ ఫ్రమ్ రష్యా. క్యుములేటివ్గా అంటే ఒకేసారి కాకుండా ఆయన డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ స్పేస్ స్పేస్కి ట్రావెల్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 1000 డేస్ని క్యూములేటివ్గా స్పెండ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు, వరల్డ్ రికార్డ్. యాక్చువల్గా దిస్ ఇయర్ ఫిబ్రవరిలో రష్యాకి చెందినటువంటి ఇంకో పర్సనాలిటీ క్రియేట్ చేసిన రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఆయన పేరు గెనడీ పాడల్కా. 2015లో దిస్ రష్యన్ కాస్మోనాట్ క్రియేట్ చేసిన రికార్డు 878 days 11 hours 29 minutes 48 seconds ఉండి రికార్డ్ క్రియేట్ చేశాడు స్పేస్లో దిస్ గై గెనడీ పాడల్కా. ఇప్పుడు ఆయన రికార్డ్ని యాక్చువల్గా ఫిబ్రవరిలోనే బ్రేక్ చేశారు. అండ్ ఇప్పుడు 1000 days స్పేస్లో స్టే చేసినటువంటి కాస్మోనాట్గా రికార్డు క్రియేట్ చేసిన పర్సనాలిటీ ఒలెగ్ డిమిత్రివిచ్ కోనెన్కో. అండ్ దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దిస్ పర్సనాలిటీ దిస్ సెప్టెంబర్ 23rd 2024 వరకు స్టే చేస్తారు. అండ్ అప్పటికి ఎన్ని డేస్ ఆర్బిట్లో ఉన్నట్టు అవుతుందంటే 1110 days, దట్ ఈస్ నియర్లీ 1110 days స్పేస్లో ఉండి క్యుములేటివ్గా అన్ని డేస్ స్పేస్లో ఉండి రికార్డు క్రియేట్ చేసినటువంటి కాస్మోనాట్ ఫ్రమ్ రష్యా. ఆయన పేరు కోనెన్కో. అండ్ ఈజ్ అ గాయ్ రష్యన్ ప్రెసిడెంట్తో there is a pic also, you can observe that. That's all about this 34th question. Next to 35th question. According to the United Nations assessment report titled A World of Debt 2024 Growing Burden to Global Prosperity, యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ యొక్క మొత్తం అప్పు, పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్స్, ఆ కంట్రీస్ యొక్క స్టేట్ గవర్నమెంటు డొమెస్టిక్గా అండ్ ఎక్స్టర్నల్గా అదే కంట్రీలో అట్ ద సేమ్ టైం ఫారిన్ మార్కెట్ నుంచి బారో చేసిన మొత్తం అమౌంట్ని పబ్లిష్ చేసింది రిపోర్ట్లో యునైటెడ్ నేషన్స్. ఏ కంట్రీస్ ఎక్కువగా బారో చేస్తున్నాయి, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి, వరల్డ్ మొత్తానికి అప్ ఎంత ఉంది చూస్తే ఒకసారి. ఇది కూడా 35th క్వశ్చన్లో పాటే. సో అమౌంట్ అయితే $97 trillion ఉంది మొత్తం వరల్డ్ అప్పు. అన్ని కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ అప్పు కలిపితే మన ఇండియాకైతే యుఎస్ఏ, ఇండియా లైక్ దట్, మన ఇండియాకైతే నియర్లీ $620 billion ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక $18 billion అప్పు చేస్తున్నారు. ఇట్స్ నియర్లీ 640 రౌండ్ ఫిగర్ తీసుకుంటే 640 billion × 100 × 83 వేస్తే ఇంత అప్పు ఉంది ఇండియాకి. సో దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 64,000 × 80, టేక్ ఎ రౌండ్ ఫిగర్ ఈవెన్ 60,000, 6/8 ఆల్మోస్ట్ 50 నుంచి 55 లక్షల కోట్ల అప్పు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఓకే రైట్, దిస్ మచ్ ఆఫ్ డెట్ ఉంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదే వరల్డ్ మొత్తం డెట్ ఎంత అంటే $97 trillion. వరల్డ్ జీడిపి కూడా అదే నెంబర్. అండ్ ద రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ బై ది గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ టెక్నికల్ టీమ్ అట్ ద యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD. దీని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. స్విట్జర్లాండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సెక్రటరీ జనరల్ రెబెక్కా గ్రీన్స్పాన్. ఓకే, అండ్ లుక్ అట్ హియర్, అవుట్ ఆఫ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ డెవలపింగ్ నేషన్స్ పెయిడ్ నియర్లీ దిస్ మచ్ $0.8 trillion అంటాం. $0.8 trillion, $847 billion అంటే $1,000 billion ఈక్వల్స్ టు $1 trillion. నెట్ ఇంట్రెస్ట్ ఇన్ 2023 a 26% ఇంక్రీజ్ ఫ్రమ్ 2021. ఓకే, 3.3 billion people live in countries where interest payments exceed education or health spending. అంటే మొత్తం 800 కోట్ల పాపులేషన్లో 330 crore పీపుల్ ఉన్నటువంటి కంట్రీస్లో ఆ కంట్రీ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్కి, హెల్త్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేస్తున్న అమౌంట్ కన్నా వాళ్ళు చేసిన అప్పులు కడుతున్న వడ్డీలే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఓకే రైట్. సో ఓవరాల్గా ఇంకా ఫర్దర్గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్లో డెవలపింగ్ కంట్రీస్ అకౌంట్ ఫర్ 30% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ డెట్. టోటల్ డెట్ ఎంత $97 billion 30% అంటే నియర్లీ $29 trillion డెవలపింగ్ కంట్రీస్ అప్పు చేస్తున్నాయి. విత్ దేర్ డెట్ గ్రోత్ డబులింగ్ దట్
of developed countries. Okay, right. Simply యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. వీళ్ళు ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ప్రకారం వరల్డ్ మొత్తం యొక్క అప్పు $97 ట్రిలియన్. ఇది ప్రైవేట్ డెట్ గురించి మాట్లాడట్లా, ఓన్లీ మాట్లాడుతుంది పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ గవర్నమెంట్స్ చేసినటువంటి అప్పు. ఈ $97 ట్రిలియన్ దాదాపు 30% అంటే $29 ట్రిలియన్ ఆల్మోస్ట్ బై డెవలపింగ్ కంట్రీసే అప్పు చేసాయి, డెవలపింగ్ కంట్రీస్. అండ్ ఈ కంట్రీస్ పే చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ నియర్లీ $847 బిలియన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిలియన్స్ దట్ ఈస్ $0.8 ట్రిలియన్. దట్ ఈస్ నియర్లీ $29 ట్రిలియన్. 0.8 అంటే ఆల్మోస్ట్ 3% వడ్డీ కడుతున్నారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దాదాపు 330 కోట్ల ప్రజలు ఉన్నటువంటి కంట్రీస్లో ఆ కంట్రీ గవర్నమెంట్స్ వాళ్ళ నేషన్లో ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్మెంట్ కన్నా వాళ్ళు చేసినటువంటి బారోయింగ్స్ ఏవైతే ఉంటాయి వాటి కట్టే వడ్డీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ మాట్లాడుతుంది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ దట్ లైన్ గ్రాఫ్, 2010లో ఆల్ కంట్రీస్ యొక్క డెట్ $50 ట్రిలియన్ దగ్గరగా ఉంటే 2022లో $97 ట్రిలియన్. అంటే ఇన్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్లో డబల్ అయింది ఆల్ గవర్నమెంట్స్ యొక్క అప్పు. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 36th one. నెక్స్ట్ 37th క్వశ్చన్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ డిస్కషన్. ఈ రిపోర్ట్ని ఇది కూడా రిపోర్టే పబ్లిష్ చేసింది యూనిసెఫ్. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్ యూఎస్లో ఉంటుంది, న్యూయార్క్ USA. రిపోర్ట్ ఏంటంటే చైల్డ్ ఫుడ్ పావర్టీ, న్యూట్రిషన్ డిప్రివేషన్ ఇన్ అర్లీ చైల్డ్హుడ్. సో ఈ రిపోర్ట్ ప్రకారం ప్రతి 4 చిల్డ్రన్స్లో ఒక చిల్డ్రన్ సివియర్ చైల్డ్ ఫుడ్ పావర్టీలో ఉన్నారని చెప్పి రిపోర్ట్ మాట్లాడుతోంది. అంటే వరల్డ్ వైడ్ దిస్ మెనీ చిల్డ్రన్ 181 మిలియన్ చిల్డ్రన్ హూ ఆర్ బిలో 5 years ఏజ్ చైల్డ్ పావర్టీలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. చైల్డ్ పావర్టీలో 181 మిలియన్ చిల్డ్రన్స్ అంటే నియర్లీ 18 crore చిల్డ్రన్స్, రైట్. దీంట్లో 50% మోర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ వాస్టింగ్. వాట్ ఈస్ దిస్ వాస్టింగ్ అంటే ఇది ఎ కైండ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అంటే హైట్కు తగ్గ వెయిట్ లేకపోవడం. ఎంత పర్సెంట్? 50%. అంటే 9 కోట్ల చిల్డ్రన్స్ బిలో 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్లో వాళ్ళ హైట్కు తగ్గ వెయిట్ లేకుండా 50% ఉంటారని చెప్పి. నెక్స్ట్ థింగ్, ఆఫ్ దిస్ 181 మిలియన్ 65% అంటే నియర్లీ టూ థర్డ్ ఆఫ్ 181 నియర్లీ 120 మిలియన్ దట్ ఈస్ 12 crore చిల్డ్రన్స్ 20 కంట్రీస్లోనే ఉన్నారు, అందులో ఇంక్లూడింగ్ ఇండియా. ఓకే, సౌత్ ఏషియా అరౌండ్ 64 మిలియన్ అండ్ సబ్ సహారన్ ఆఫ్రికన్ 60 మిలియన్, ఆల్మోస్ట్ 59 మిలియన్. అండ్ గాజా స్ట్రిప్లో 9 out of 10 చిల్డ్రన్స్లో ఫుడ్ పావర్టీ ఫేస్ చేస్తున్నారు. ప్రతి 10 మందిలో 9 మంది చిల్డ్రన్స్. అండ్ సోమాలియాలో అయితే ప్రతి 10 మెంబర్స్లో 6 members ఆల్మోస్ట్ 63% చిల్డ్రన్స్ ఈ చైల్డ్ ఫుడ్ పావర్టీలో ఉన్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్. యూనిసెఫ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్. వాట్స్ ద రిపోర్ట్? చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్. వాట్స్ ద నేమ్? చైల్డ్ ఫుడ్ పావర్టీ, న్యూట్రిషన్ డిప్రివేషన్ ఇన్ అర్లీ చైల్డ్హుడ్. ఈ రిపోర్ట్ ప్రకారం రిపోర్ట్ పబ్లిష్ చేసింది యూనిసెఫ్. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USలో ఉంటుంది. ప్రతి 4 మెంబర్స్లో ఒకరు చైల్డ్ పావర్టీలో ఉన్నారు వరల్డ్ వైడ్. బిలో 5 years ఏజ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్లో ప్రతి 4 మెంబర్స్లో ఒకరు చైల్డ్ పావర్టీలో ఉన్నారు. దిస్ అమౌంట్స్ నియర్లీ ఎంతమంది చిల్డ్రన్స్ అంటే 181 మిలియన్, దట్ ఈస్ నియర్లీ 18 crore చిల్డ్రన్స్. ఈ 18 crore చిల్డ్రన్స్లో 50% అంటే 9 crore చిల్డ్రన్స్ హైట్కు తగ్గ వెయిట్ లేకుండా సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ 65% ఆఫ్ దిస్ 181 మిలియన్ సౌత్ ఏషియాలో సబ్ సహారన్ ఆఫ్రికాలోనే ఉన్నారు. అంటే మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ. 65% అంటే నియర్లీ 12 కోట్లు చిల్డ్రన్స్. నెక్స్ట్ గాజాలో అయితే ప్రతి 10 మెంబర్స్లో 9 మంది చైల్డ్ పావర్టీతో సఫర్ అవుతున్నారు. ఇంకా సోమాలియాలో అయితే కంట్రీ పరంగా హైయెస్ట్. సోమాలియాలో ప్రతి 10 చిల్డ్రన్స్లో 6 చిల్డ్రన్స్ చైల్డ్ పావర్టీలో ఉన్నారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ June 7 to 14 current affairs. Next week with a different date current affairs we will meet again. Right, thank you.